ఈరోజు మనం సింహరాశి వారి జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాము. సింహరాశి వారు తమ జీవితంలో ఎన్నటికీ ఏ ఒక్కరికి ఇవ్వకూడని ఒక అత్యంత పవిత్రమైన శక్తివంతమైన వస్తువు ఉంది. ఈ వస్తువు కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు, సింహరాశి వారి సంపద, అదృష్టము, ఆనందము మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తమలో నిక్షిప్తం చేసుకునే ఒక శక్తి కేంద్రం. ఈ ఒక్క వస్తువును మీరు మీ సొంత ఇంట్లో వారిని తప్పించి బయట వ్యక్తులకు, అంటే ఇరుగు పొరుగు వారికి, దూరపు బంధువులకు, అత్యంత ఆత్మీయులైన స్నేహితులకు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగులకు మీ చేతులతో స్వయంగా దానం చేసిన, అప్పుగా ఇచ్చిన లేదా మరే రూపంలోనైనా వారికి తరలించిన అది మీ జీవితాన్ని అత్యంత దారుణమైన నరక కూపంలోనికి నెట్టివేసే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికను కేవలం మూఢనమ్మకంగా కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇది తరతరాలుగా వస్తున్న జ్యోతిష్య శాస్త్ర మరియు వాస్తుశాస్త్ర విశ్వాసాలపై ఆధారపడి ఉంది. మీరు గనుక ఈ వస్తువును ఎవరికైనా ఇచ్చారో కష్టాలు ఎదుర్కొంటారు, నరకం అనుభవిస్తారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు, మీ మంచి కోరి చెప్తున్న విషయం ఇది. మరి ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు ఇవ్వటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనం ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం అందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడుతుంది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశికి చెందిన వారు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే, మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం దైనందిన జీవితంలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులను లేదా పదార్థాలను మన చేతులతో ఇతరులకు దానం చేయకూడదు లేదా అప్పుగా ఇవ్వకూడదు అనే కఠినమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించకపోతే మనం తెలిసి తెలియక లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయటకు పంపిన వారం అవుతాము. ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఏమిటి, ఒక చిన్న వస్తువు మన జీవితాన్ని మార్చేస్తుందా అని అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మంలో మరియు వాస్తుశాస్త్రంలో ప్రతి వస్తువుకు దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక శక్తి మరియు ఒక ఆధ్యాత్మిక విలువ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వస్తువులు కేవలం భౌతిక పదార్థాలు కావు. ఇవి మన ఇంట్లో ఉన్న ధనాకర్షణ శక్తికి, అదృష్టానికి మరియు స్థిరత్వానికి ప్రతీకలు. అటువంటి శుభకరమైన వస్తువులను ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వటం ద్వారా మనం మన సంపదకు మూలమైన శక్తిని వారి ఇంటికి తరలి వచ్చినట్లుగా అవుతుంది. దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనవసరమైన ఖర్చులు మరియు అదృష్టహీనత చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ శక్తి బదిలీని నిరోధించడానికి కొన్ని వస్తువులను ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి ఒక వస్తువును ఎవరికీ ఇవ్వకండి. ఆ ఒక్క వస్తువు మరేదో కాదు, అది ఉప్పు. ఉప్పు అనేది కేవలం ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు,
హిందూ సాంప్రదాయంలోనూ అనేక ఇతర సంస్కృతుల్లోనూ ఉప్పుకు అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. ఉప్పును లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సాక్షాత్తు సముద్రం నుండి ఉద్భవించింది మరియు లక్ష్మీదేవి కూడా పాలసముద్రాన్ని మదించినప్పుడు ఉద్భవించింది. అందుకే ఉప్పును ఇంట్లో ధనానికి, సుఖ సంతోషాలకు మరియు దుష్టశక్తులను పారద్రోలడానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఉప్పులో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇది ప్రతికూల శక్తులను గ్రహించి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చాలామంది ఇంటి గుమ్మం వద్ద ఉప్పు నీటితో కడగటం లేదా ఒక గిన్నెలో ఉప్పును ఉంచటం వంటివి చేస్తూ ఉంటారు. ఉప్పును దానం చేయటం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, మీ అదృష్టాన్ని, మీ సంపదను మరియు మీ సకల శుభాలను మీ చేతుల మీదుగా వేరే ఒకరికి అర్పించటం లాంటిది. ప్రత్యేకించి రాశివారికి ఈ నియమం అత్యంత కఠినంగా వర్తిస్తుంది. ఎందుకంటే వారి ఆరా చాలా సున్నితంగా ఉంటుంది మరియు వారి ఆర్థిక వ్యవహారాలు నిశితమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. ఉప్పును ఇవ్వటం ద్వారా వారి ప్రణాళికలు అన్నీ తలకిందులై అనూహ్యమైన ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు సహాయం చేయాలనే తపన కలిగి ఉంటారు. వారు దయగల హృదయాన్ని మరియు పరోపకార స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ ఒక్క విషయంలో వారి దయ వారికి అత్యంత హానికరంగా పరిణమించవచ్చు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు కూరల్లో ఉప్పు లేదనో లేదా ఇంకేదైనా చిన్న అవసరానికో అని వచ్చి మీ వద్ద ఉప్పు అడిగితే మీరు కాదనలేక వారికి కొద్దిగా ఉప్పును మీ చేతులతో కొలిచి ఇచ్చారంటే మీరు చేసిన గొప్ప ఉపకారం కాస్త మీ జీవితానికి శాపంగా మారుతుంది. ఆ క్షణం నుండి మీ ఇంటిపై ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమై నెమ్మదిగా ఆ ఉప్పుతో పాటు ఇతరుల ఇంటికి తరలిపోవటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శక్తి బదిలీ ప్రక్రియ. దీనిలో మీ శ్రమ, మీ అదృష్టము, మీ సంపాదనలో కొంత భాగం ఆ ఉప్పును తీసుకున్న వ్యక్తికి తరలి వెళ్ళి వారికి మేలు చేయవచ్చు. కానీ అదే సమయంలో మీకు తీవ్రమైన కష్టాలను, అప్పుల బాధలను మరియు అనారోగ్యాలను మిగిల్చే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు ఇవ్వటం అనేది దరిద్రాన్ని స్వీకరించడానికి ఒక మార్గం అని విశ్వసిస్తారు. ముఖ్యంగా మంగళవారము, గురువారము మరియు శనివారాలలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశివారు మాత్రం ఏ రోజైనా, ఏ సమయంలోనైనా ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి లోపల ఉన్న మీ తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు లేదా తోడబుట్టిన వారు తప్పించి బయటి ప్రపంచంలోని వ్యక్తులు అంటే మీ బంధువులు, స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చి ఉప్పు అడిగితే వారికి మీ దయను చూపించకండి. మీరు వారికి వేరే ఏదైనా సహాయం చేయవచ్చు కానీ ఈ వస్తువును మాత్రం ఇవ్వకూడదు. ఈ చిన్న పొరపాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని, మీ మానసిక శాంతిని మరియు మీ కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీయగలదు. మీరు ఈ ఉప్పును దానం చేసినప్పుడు మీరు లక్ష్మీదేవిని సముద్ర గర్భంలోనికి తిరిగి పంపిస్తున్నట్లుగా భావించబడుతుంది మరియు దేవి అనుగ్రహం కోల్పోవటం వలన మీ జీవితం ఒక్కసారిగా నరకంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదు, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరియు ఎంత కష్టపడినా ఫలితం అనేది కనిపించదు. దీనిని మరొక కోణం నుండి పరిశీలిస్తే ఉప్పు అనేది పూర్వకాలంలో అత్యంత విలువైన వస్తువు. రోమన్లు దానిని జీతంగా చెల్లించేవారు. అటువంటి విలువైన వస్తువును కేవలం దయతో ఇచ్చివేయటం అంటే మీ కష్టాన్ని మరియు దాని విలువను మీరు తక్కువగా అంచనా వేస్తున్నట్లుగా భావించాలి. ఈ రాశివారు వారి కష్టార్జితాన్ని అత్యంత భద్రంగా ఉంచుకోవాలి మరియు ఉప్పును ఇవ్వటం ద్వారా ఆ భద్రతకు ఒక పెద్ద రంధ్రం పడుతుంది. మీరు మీ చేతులతో ఉప్పును మరొకరికి ఇచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి యొక్క అదృష్టకరమైన శక్తి బయటకు పోవడానికి మీరే దారి చూపిస్తున్నట్లుగా అవుతుంది. ఆ శక్తి స్థానంలో అడిగిన వారి ఇంటి నుండి లేదా వారి జీవితం నుండి దారిద్ర్యం, అప్పులు, అనారోగ్యం వంటి ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే శక్తి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒక శక్తి పోతే దాని స్థానంలో మరొకటి చేరుకుంటుంది. అందుకే ఉప్పుని ఇచ్చేవారు తమ అదృష్టాన్ని ఇస్తారు, తీసుకునేవారు తమ దరిద్రాన్ని ఇస్తారు అనే ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ శక్తి మార్పిడి ఈ రాశి వారి సున్నితమైన జీవన వ్యవస్థను తలక్రిందులు చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా అత్యవసరంగా ఉప్పును ఇవ్వాల్సి వస్తే ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండడానికి ఒక చిన్న పరిష్కారం ఉంది. మీరు ఉప్పును దానం చేయకుండా దానిని వారికి అమ్మవచ్చు.
అంటే మీరు ఇచ్చిన చిన్న మొత్తంలో డబ్బును స్వీకరించి వారికి ఉప్పుని ఇవ్వటం ద్వారా అది అప్పుగా లేదా దానంగా కాకుండా కొనుగోలుగా పరిగణించబడుతుంది. ఇది చిన్న చర్య ద్వారా శక్తి బదిలీ యొక్క ప్రతికూల ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. డబ్బును స్వీకరించడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మరొకరికి ఉచితంగా ఇవ్వకుండా దానికి ఒక విలువను కట్టి వారి నుండి దానికి సమానమైన శక్తిని స్వీకరించినట్లుగా అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకుండా ఉండటమే ఉత్తమం. వీరు మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోకూడదనుకుంటే ఈ ఉప్పు అనే ఒక వస్తువును ఇతరులకి ఇవ్వటం మానేయండి. మీ ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాలో ఎల్లప్పుడూ నిండుగా ఉప్పు ఉండేలాగా చూసుకోవాలి. ఉప్పు డబ్బా ఖాళీగా ఉంచటం కూడా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అలాగే ఉప్పును ఎప్పుడూ కింద పడేయకూడదు మరియు ఉప్పును ఇతరులు చూసేలాగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా ఈ రాశివారు వారి జీవితంలో లక్ష్మీదేవి యొక్క అపరిమితమైన అనుగ్రహాన్ని మరియు సుఖ సంతోషాలను నిలుపుకోగలుగుతారు. ఈ నియమాన్ని పాటించకపోతే మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా పెరిగిపోయి మీ జీవితం అంధకారంలోనికి కూరుకుపోవటం ఖాయం. ఉప్పుని ఎవరికైనా ఇవ్వటం అంటే ప్రాణం పోయిన దేహాన్ని మరొకరికి అప్పగించినట్లు. అంటే మీ జీవితంలో ప్రాణం లాంటి సంతోషాన్ని, శ్రేయస్సును తీసి ఇతరులకు ఇయ్యటమే అవుతుంది. కనుక ఈ రాశివారు ఈ విషయంలో అత్యంత పవిత్రతను, నియమాన్ని పాటించటం అత్యవసరం. కనుక ఈ రాశి స్త్రీలు అనే కాదు, ఈ రాశి పురుషులు కూడా తమ చేతులతో ఉప్పుని ఇవ్వటం మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఇంటికి లక్ష్మీ స్వరూపాలుగా పరిగణించబడుతూ ఉంటారు. మరియు వారి చేతుల నుండి ఉప్పు వెళ్ళటం అంటే ఇంటి లక్ష్మీదేవి స్వయంగా బయటకు వెళ్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ ఒక్క చిన్న వస్తువు మీ అదృష్టాన్ని, మీ ధనాన్ని, మీ వైవాహిక జీవితంలోని సంతోషాన్ని ప్రభావితం చేయగలదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా ఇరుగు పొరుగు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా సరే వారికి ఉప్పును మీ ఇంటి నుండి ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. వారికి అవసరమైతే కొనుక్కోమని చెప్పండి, కానీ మీ చేతులతో దాన్ని వారి చేతులకు ఇవ్వకండి. ఆ కష్టాల నరకంలోనికి మీరు అడుగు పెట్టకండి. ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు, మీ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిబంధన. ఈ రాశివారు వారి జీవితంలో క్రమశిక్షణతో పాటు ఈ ఆధ్యాత్మిక నియమాన్ని పాటిస్తే అపారమైన ఐశ్వర్యాన్ని మరియు జీవితంలో ఉన్నత స్థితిని పొందగలుగుతారు. సింహరాశి వారు మీకు అదృష్టం పట్టే ముందు, మీరు ధనవంతులు అయ్యే ముందు మీకు ఈ 10 కళలు వస్తాయి. వీటిల్లో మీకు ఏ కళ వచ్చినా మీ జీవితం మారబోతుంది అని అర్థం చేసుకోండి. మానవ జీవితంలో కళలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి అంటే సరిగ్గా 12 గంటల నుండి బ్రహ్మ ముహూర్తం మధ్యలో వచ్చే కళలు నిజ జీవితంలో జరగబోయే శుభాలు లేదా అశుభాలను సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెప్తోంది. ఈ కళలు మన భవిష్యత్తును, మన ఆర్థిక స్థితిని మరియు రాబోయే అదృష్టాన్ని తెలియజేస్తాయి. ఈ కళల యొక్క శక్తిని అర్థం చేసుకుంటే మీరు ఐశ్వర్యవంతులుగా మారడానికి సిద్ధపడవచ్చు. ఒక వ్యక్తికి అదృష్టం, సంపద, సంతోషం లభించే ముందు దేవుడు లేదా ప్రకృతి కొన్ని సంకేతాలను కళల రూపంలో పంపిస్తుంది. ఆ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకొని ఒక ముఖ్యమైన నియమాన్ని పాటిస్తే మీరు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే ఈ అదృష్టాన్ని అందుకునే క్రమంలో మీరు ఒక తప్పు చేయకూడదు. ఆ తప్పు ఏమిటి? శుభ అశుభ కళలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఈ 10 కళల్లో కేవలం ఒక శుభప్రదమైన కళ వచ్చినా కూడా మీ జీవితంలో గొప్ప అదృష్టము తలుపు తట్టబోతుందని అర్థం చేసుకోవచ్చు. మీకు కళలో మీ ఇష్టదైవము, దేవతలు లేదా మీరు గౌరవించే ఆధ్యాత్మిక గురువులు కనిపించటం అత్యంత శుభప్రదం. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, శివుడు లేదా ఏదైనా దేవాలయాలను చూడటం అనేది సాక్షాత్తు దైవానుగ్రహానికి సూచన. మీకు అతి త్వరలో గొప్ప ధనలాభం కలుగుతుందని, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని అర్థం. ముఖ్యంగా మీ కలలు నెరవేరడానికి దైవశక్తి సహాయం చేస్తుందని దీని అర్థం. మీకు కలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను చూడటం లేదా త్రాగటం చాలా మంచిది. పాలు శ్రేయస్సు, సంతృప్తి మరియు సంపదకు చిహ్నం. ఈ కళ వస్తే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఇంట్లో ఆనందము, శాంతి నెలకొంటాయని, మీరు రుణాల నుండి విముక్తి లభిస్తుందని అర్థం. ఇది నిలకడైన సంపదకు సూచన. మీకు కలలో పచ్చని, దట్టమని పొలాలను, చెట్లు లేదా పండ్లతో నిండిన తోటలను చూడటం అనేది మీరు పెట్టిన పెట్టుబడులు లేదా చేసిన కష్టం ఫలించి
భారీ లాభాలను ఆర్జిస్తారని తెలియజేస్తుంది. పంట పొలాలు శ్రేయస్సుకు, ధాన్యలక్ష్మికి సంకేతం. ఈ కళ ధనవంతులు కావడానికి బలమైన పునాది వేస్తుంది. మీకు కళలో బంగారం లేదా మెరిసే వజ్రాలు, రత్నాలు వంటి ఆభరణాలు కనిపిస్తే ఇది ఊహించని ధన లాభాన్ని, పూర్వీకుల ఆస్తి లభించడాన్ని లేదా లాటరీ వంటి వాటిల్లో విజయాన్ని సూచిస్తుంది. అయితే ఈ బంగారాన్ని దొంగిలిస్తున్నట్లుగా కాకుండా అది మీకు దొరికినట్లు లేదా మీరు కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తేనే శుభప్రదం. మీకు కలలో మీరు ఒక పెద్ద అందమైన కొత్త ఇంటిని లేదా భవనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లేదా చూస్తున్నట్లు కనిపిస్తే ఇది మీ జీవితంలో ఉన్నతమైన మార్పులు రాబోతున్నాయని, మీ హోదా పెరుగుతుందని మరియు మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని సూచిస్తుంది. ఇది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శుభ సంకేతం. మీకు కలలో తెల్లటి వస్త్రాలు ధరించిన అందమైన స్త్రీ కనిపించటం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతం. ఈ కళ మీ ఆర్థిక సమస్యలను తొలగిపోయి సంపద మరియు అదృష్టం మీ జీవితంలోనికి ప్రవేశిస్తుందని తెలియజేస్తుంది. ఈ కళ వచ్చిన వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది. మీకు కళలో మీరు ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా కొండ ఎక్కుతున్నట్లు లేదా ఎత్తైన మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే ఇది మీ కెరియర్ లేదా వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, పెద్ద పెదవులు లేదా ఆర్థిక విజయాలను సాధించడానికి సంకేతం. ఈ కళ కష్టపడి పైకి వచ్చే వారికి శుభప్రదం. మీకు కలలో మీరు పరిశుభ్రమైన నదిలో లేదా సముద్రంలో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే ఇది మీ పాపాలు, దోషాలు మరియు గతంలో చేసిన ఆర్థిక తప్పులన్నీ తొలగిపోయి జీవితంలో కొత్త శుభాలు, ధన ప్రవాహం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను మరియు శుభకార్యాలను తెలియజేస్తుంది. మీకు కలలో చేపలను, ముఖ్యంగా జలంలో ఆడుకుంటున్న చేపలను చూడటం అనేది సంపద మరియు అదృష్ట ప్రవాహానికి చిహ్నం. చేపలు కదలికలో ఉంటే మీ వ్యాపారం లేదా ఉద్యోగం చాలా వేగంగా వృద్ధి చెందుతుందని మరియు డబ్బు ప్రవాహం పెరుగుతుందని అర్థం. ఈ కళ వచ్చిన వారికి ఆర్థికంగా లాభాలు దక్కుతాయి. మీకు కలలో పండిన తీయని పండ్లు తినటం లేదా అందమైన వికసించిన పూల తోటలను చూడటం అనేది మీ జీవితంలో ఆనందము, సంపద మరియు అదృష్టం పట్టబోతున్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా తామర పువ్వు, గులాబీలు వంటివి కనిపిస్తే ధనలాభం ఖాయం. ఈ 10 శుభకరమైన కళలో ఒకటి వచ్చినా మీకు గొప్ప అదృష్టం, ధనం మరియు ఐశ్వర్యం పండుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కళల ప్రభావం మీ జీవితంలోనికి సంపదను వేగంగా ఆకర్షించడానికి సహాయపడుతుంది.